హలో అండి. ఓం నమ శివాయ అందరికీ. ఈరోజు వీడియోలో నేను బాడీ మెజర్‌మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, చిన్న పిల్లలకి బాడీ మెజర్‌మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ పెద్దవాళ్ళకి అంటే మనకు మనమే బాడీ మెజర్‌మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేదైతే వీడియో అప్‌లోడ్ చేశానండి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏ విధంగా బాడీ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి, లెహంగాస్, తర్వాత ఫ్రాక్స్, పంజాబీ డ్రెస్ ఏవి కుట్టాలన్నా మనకి మెజర్‌మెంట్స్ అనేది కంపల్సరీ కావాలి కదా! సో, అవైతే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బాడీ మెజర్‌మెంట్స్‌లో తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ హైట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి. ఫ్రాక్స్‌కి తర్వాత లంగా చోలీలకి అయితే కంపల్సరీగా బ్యాక్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ పార్ట్ హైట్ అనేది తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఈ టేప్ ఉంది కదండీ, ఈ టేప్‌ని ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ నుంచి ఎంత లెంత్ కావాలంటే అంత. చూడండి, ఖచ్చితంగా ఈ షోల్డర్‌కి కరెక్ట్‌గా ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా మనకి తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే ఈ అమ్మాయికి కరెక్ట్‌గా సరిపోయిందండి. బ్యాక్ పార్ట్ హైట్ అనేది లంగా చోలీ లేకుంటే ఫ్రాక్స్‌కి టాప్ ఉంటుంది కదండీ, వాటన్నిటికి మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ షోల్డర్‌కి మిడిల్‌లో ఈ విధంగా పెట్టేసుకొని, ఈ టేప్‌ని ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో మనం ఫ్రంట్ పార్ట్ కూడా అంతే తీసుకోవాలి. 10 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత నెక్ తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకునేటప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ 4 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. 4 ఇంచెస్ లేకుంటే 3.5 పెడితే వీళ్ళకి కరెక్ట్‌గా సరిపోతుంది. 3.5 పెడితే సరిపోతుందండి. తర్వాత ఇదే విధంగానే అంటే ఇక్కడ నేను అన్నీ కూడా ఖర్చుతో కాకుండా చెప్తున్నాను. అంటే మీరు కుట్టేటప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఖర్చు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది 3.5 పెట్టాను. మీరు ఖర్చుతో పాటు 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఫ్రంట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి నేను 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను. 4.5 పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుందండి. తర్వాత బ్యాక్ ఈ విధంగా. బ్యాక్ మనం నెక్ తీసుకునేటప్పుడు ఒకవేళ ఫుల్ షోల్డర్ కావాలంటే కంపల్సరీగా ఈ నెక్ ఉంటుంది కదండీ, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ వరకు ఇలాగ పెట్టేసుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ అమ్మాయికి 10.5 అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ అనేది. మనము నార్మల్‌గా డీప్ నెక్, బోట్ నెక్స్‌కి అయితే 10.5 పెట్టుకుంటాము. అదే డీప్ నెక్స్‌కి అయితే ఒక 5 ఇంచెస్, 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళకి. 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. 8 వరకు వస్తుంది కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇందులో షోల్డర్ 2 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్, నెక్ అనేది 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! బ్యాక్ పార్ట్ అయిపోయింది. లెహంగాస్ తర్వాత లంగా చోలీలు ఏవైనా మనకి హైట్ కావాలి కదా! సో, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొనేసి ఇక్కడ నుంచి కింది వరకు ఎంత లెంత్ కావాలనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నేను 35 అయితే సరిపోతుందండి ఈ అమ్మాయికి. అదేవిధంగా మీ పిల్లల్ని బట్టి ఇక్కడ కరెక్ట్‌గా మనం షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టేసేయాలి. ఈ టేప్‌ని ఇక్కడ నుంచి లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి 35 అనేది కరెక్ట్‌గా సరిపోతుంది కింద వరకు. ఇక్కడ నుంచి ఇది లంగాకి హైట్. ఇప్పుడు చోలీకి హైట్ అనేది చెప్తున్నాను. చోలీకి హైట్ అంటే మనము 12 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కిందికి ఉండద్దు, అలాగని పైకి కూడా ఉండద్దు. 12 ఇంచెస్ ఖర్చుతో పాటు 13 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనము మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఉంటుంది కదండీ, ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ కావాలంటే అంత. ఒకవేళ మీకు ఇక్కడికి కావాలనుకున్నారనుకోండి, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. మరి ఇక్కడ నుంచి లూజ్ అనేది కూడా మనం ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో సో ఈ విధంగా పట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా అయితే హ్యాండ్ లూజ్ అనేది వస్తుందండి. కరెక్ట్‌గా ఇలాగా కొద్దిగా టైట్‌గా పట్టుకోవాలి. అలాగని ఎక్కువ టైట్ కూడా పట్టుకోకుండా కొద్దిగా టైట్ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ హైట్ అనేది వాళ్ళకి ఈ విధంగా చూసుకోవాలి. ఇంకా కొద్దిగా ఈ అమ్మాయికి వచ్చేసి 2.5 వచ్చిందండి ఈ లెంత్ అనేది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనము ఈ చెస్ట్ పార్ట్‌ని ఒకసారి మనం మెజర్ చేయాలి. చెస్ట్ పార్ట్‌ని మెజర్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఈ హ్యాండ్స్‌ని ఈ విధంగా తీసేసి ఇక్కడ నుంచి అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ వీళ్ళకి అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. ఈ అమ్మాయికి 22 ఇంచెస్ అనేది అప్పర్ చెస్ట్ వచ్చింది. ఇంకా కొద్దిగా కిందికి మార్కింగ్ చేసుకుంటే
ఇది వచ్చేసి మనకి 20 ఇంచెస్ వచ్చిందండి. అప్పర్ చెస్ట్ అనేది 22 వచ్చింది. మిడిల్ చెస్ట్ అదేనండి. అప్పర్ చెస్ట్ అంటే ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా హ్యాండ్స్ ఎత్తు. ఈ హ్యాండ్స్‌ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందండి? 22½ వచ్చింది. ఇది అప్పర్ చెస్ట్. ఇక్కడ కూడా చూడండి ఒకసారి. ఈ విధంగా రావాలి. ఎక్కువ పట్టేసినట్టు ఉండకూడదు. ఫ్రీగా ఉండాలి కొంచెం. ఇది మనకి కరెక్ట్‌గా 22½ వచ్చిందండి అప్పర్ చెస్ట్ అనేది. ఇప్పుడు కొద్దిగా కిందికి మిడిల్ చెస్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా. ఇక్కడ నుంచి ఈ విధంగా పట్టుకుంటే మనకు వస్తుంది మిడిల్ చెస్ట్. ఇది వచ్చేసి 20½ వచ్చిందండి మిడిల్ చెస్ట్ అనేది. ఇంకా కొద్దిగా కిందికి ఇక్కడికి తీసుకుంటే లోయర్ చెస్ట్. ఇది మనకి 19½ వచ్చింది. చూడండి ఈ మూడిటికి డిఫరెన్స్ అయితే ఉంది కదా. పైన వచ్చేసి 22½ ఇక్కడిది వచ్చేసి 19½ ఇది వచ్చేసి మనకి ఇది 19½ ఇది 20½ ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ విధంగా వస్తుందండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ హ్యాండ్ చంక ఆర్మ్ హోల్ అంటారండి దీన్ని. ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్‌గా మనకి ఈ షోల్డర్ ఉంది కదండి. ఈ విధంగా కరెక్ట్‌గా ఇలాగ రావాలి. దీనిపైన నుంచి ఈ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. దీనికి 9½ వచ్చిందండి చంక్ అనేది. ఈ ఆర్మ్ హోల్ అనేది 9½ వచ్చింది. ఇలాగా మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత ఒకవేళ మీకు ఏమైనా మోడల్స్ కావాలనుకుంటే కంపల్సరీగా మనం బోట్ నెక్ తీసుకుంటాం కదా. బోట్ నెక్‌లో కంపల్సరీగా మనము ఈ ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఈ ఫుల్ షోల్డర్ అనేది నేను ఆల్రెడీ చెప్పా కదండి. దీనికైతే 10½ వచ్చింది. ఈ విధంగా అయితే మనము మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. కంపల్సరీగా నేను ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ కూడా మీరు ఒక ½ ఇంచ్ అనేది, ½ ఇంచ్ కాదు 1 ఇంచ్ పెట్టుకొని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోతాయి. ఇక్కడ మనము బ్యాక్ నెక్‌కి చూపిస్తా చూడండి. బ్యాక్ నెక్‌కి బోట్ నెక్ అయితే 10½ తీసుకుంటాం. కానీ నార్మల్‌గా డీప్ నెక్ కొద్దిగా డీప్ ఇక్కడ నుంచి కాకుండా ఇంకొంచెం డీప్ కావాలంటే మనము ఒక 3½ లేకుంటే 4 తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఖర్చుతో పాటు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు మనకైతే కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఈ మెజర్మెంట్స్ అనేటివి లెహంగాస్‌కి, తర్వాత లంగా చోలీలకి, ఫ్రాక్స్‌కి అన్నిటికి కూడా యూజ్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.